అండాశయంలో నీటి బుడగలు ఉన్న వాళ్ళ ఎవరికైనా కూడా ప్రెగ్నెన్సీ రాదా? ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్ ఏంటి అనేది చూద్దాం. సో పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి బేసికలీ ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుందండి. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఆడవాళ్ళకి ప్రతి నెల అండం పెరిగి విడుదలవ్వడం అనేది కరెక్ట్‌గా జరగదు. సో ఒక 20 ఫాలికల్స్ ఈచ్ ఓవరీలో కనిపిస్తాయి. ఏది కరెక్ట్‌గా పెరగదు. పెరిగాక విడుదలవ్వడానికి అవకాశం ఉంది. అండ్ ఎగ్ విడుదలవుతేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఫాలికల్స్ అన్నీ ఒకటే సైజులో అలా ఉండిపోతాయి. ఏది ఒకటి సెలెక్ట్ అయ్యి పెరగకపోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడానికి డిలే అవుతది లేదా రాకపోవచ్చు. కొంతమందికి పీసీఓడి ఉన్నా కూడా డిలేడ్ ఓవ్యులేషన్ జరుగుతది. అంటే నెలకొకసారి ఎగ్ రిలీజ్ అయ్యే చోటు మనకి 2, 3 నెలలకొకసారి రిలీజ్ అవ్వచ్చు. సో ఇలా డిలేడ్ ఓవ్యులేషన్ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావచ్చు. బట్ రెగ్యులర్ సైకిల్స్ ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చే వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి అవకాశం తక్కువే ఉంటుంది. అండ్ కొన్ని సార్లు అసలు ఎగ్ డిలేడ్‌గా కూడా పెరగకుండా మీకు 2, 3 మంత్స్ తర్వాత డైరెక్ట్‌గా పీరియడ్ రావడం చూస్తాము. యానోవ్యులేషన్ అంటాము. సో ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. సో పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి ఒకటి డిలేడ్ ఓవ్యులేషన్ లేకపోతే యానోవ్యులేషన్ అంటే ఎగ్ లేట్‌గా పెరగడం లేదా అసలు పెరగకపోవడం అనేది చూస్తాం కాబట్టి దీనివల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది సమస్య. సో అలా అని అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదని కాదండి. పాసిబిలిటీ ఉంటుంది.